అందరికీ నమస్తే అండి. అరుణ్ శివాట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో శ్రీ భగవాన్ రమణ మహర్షి వారి గురించి కొన్ని మన విషయాలను తెలుసుకుందామండి. రమణ మహర్షి గారు చిన్నప్పుడు పేరు వెంకటరామన్ అయ్యర్. ఈయన తమిళనాడులోని తిరుచిలో 1879 డిసెంబర్ 30వ తేదీన అళగమ్మాళ్ సుందర అయ్యర్ దంపతులకు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మొత్తం 9 పిల్లల్లో ఈయన రెండోవారు. ఈయనకు 2 సోదరులు ఉన్నారు, నాగస్వామి, నాగసుందరం. సోదరి అలమేలు. సుందరం అయ్యర్ పరాశర గోత్రానికి చెందినవారు. ఆయన అక్కడ ప్లేటర్గా పనిచేసేవారు. సుందరం అయ్యర్ కుటుంబంలోనే ఆయన సోదరుడు ఒకరు, తండ్రి సోదరుడు ఒకరు సన్యాసం స్వీకరించారు. వీరి కుటుంబం స్మార్త బ్రాహ్మణులు. వీరి తమ గృహంలో శివుని, విష్ణుదేవుని, గణపతి దేవుని, అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవారు. వెంకటరామన్ గారికి 7 సంవత్సరాల వయసులో ఉపనయనం అనేది జరిగింది. అలాగే 1895 నవంబర్ 15వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి శ్యామరస రచించిన ప్రభులింగ లీలే అనే కన్నడ పద్య కావ్యానికి తమిళ రూపం చదివారు. దాన్ని బట్టి అరుణాచలం అనే ప్రదేశం నిజంగా ఉన్నదని ఆయన తెలుసుకున్నారు ఆ కావ్యంలో. అలా తిరువణ్ణమలై చేరుకున్న వెంకటరామన్ గారు మొదట అరుణాచలేశ్వర దేవాలయం సందర్శించారు. మొదట కొన్ని వారాలు అక్కడ అలవేలుమంగా ఉన్న వేయిలింగాల మండపంలో బస చేశారు. తర్వాత గుడిలోని వేరే చోట్ల మారారు. చివరకు ఎవరికి కనబడి పాతాళ లింగం దగ్గర చేరుకొని కొన్ని రోజుల పాటు గాఢమైన సమాస్థితిలో మునిగిపోయారు. ఆ స్థితిలో ఆయన అక్కడ ఉన్న క్రిమికీటకాలు కూడా శరీరాన్ని కుడుతుండేవి. చివరకు ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయన గమనించి కాపాడడానికి ప్రయత్నించారు. ఒక 6 వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన అమ్మవారు దేహాన్ని శుభ్రం చేసి తర్వాత 2 నెలల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ఉంచారు. అప్పుడు ఆయన దేహం మీద, పరిసరాల మీద ఏమాత్రం స్పృహ ఉండేది కాదు. అలాగే తిరువణ్ణమలై చేరుకున్న వెంకటరమణ గారు మొదట ఆయన్ను చూడడానికి చాలా మంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు. కావ్యకంఠగా గణపతి ముని పేరు గాంచిన తిరుగువేద పండితులు అయ్యల సోమరాజు గణపతి శాస్త్రి గారు ఆయన దర్శించారు. ఆయన శృతులు, శాస్త్రాలు, తంత్రం, యోగశాస్త్రం, ఆగమ శాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసిన తనని భగవంతుని దర్శించిన 1907 రమణలను చూడడానికి వచ్చారు. ఆత్మవిచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయన్ను భగవాన్ రమణ మహర్షిగా పిలిచారు. అప్పటి నుండి ఆయన పేరు అదే సార్థకమైనది. అలాగే 1950 ఏప్రిల్ వచ్చేసరికి ఆయన పూర్తిగా బలహీనం అయిపోయారు. హాల్ నుండి వెళ్ళలేని స్థితిలో సమాస్థితిలో చేరుకున్నారు. ఆయన దర్శించే వేళలు కూడా తగ్గిపోయాయి. ఆయన విశ్రాంతి తీసుకున్న గది చాలా మంది సందర్శకుల్లో ఆయన ఆఖరికి చూడ్డాకని బారులు తీరేవారు. చివరకు ఆయన 1950 ఏప్రిల్ 14వ తేదీన తన శరీరం విడిచిపెట్టారు. అదే సమయంలో ఒక వెలుగుతున్న తార ఆయన భక్తులందరికీ కనబడింది. ఇలా ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి మన హిందువులు, మన ఆంధ్ర వారు, ఇలా తమిళనాడు వారు కాకుండా విదేశీ భక్తులు ఎంతమందో వచ్చి ఆయన సేవ చేశారు. ఆఖరి టైంలో ఆయనకి ఆపరేషన్ చేసిన క్యాన్సర్ కారణానికి ఆపరేషన్ చేసిన వ్యక్తి కూడా విదేశీ వ్యక్తులు. ఇలా ఆయన ప్రజలకు ఎన్నో సేవలు చేసి ఆయన అమరులయ్యారు. అలాగే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన మందిరంలో మనం వెళ్ళి కొద్దిసేపు కూర్చోగానే ఒక రకమైన సమాధిస్థితికి చేరుకుంటాం. ఇది మాత్రం సత్యం. మేము స్వానుభవంలో అనుభవించాము. ఎంతో ప్రశాంతమైన వాతావరణం